హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 28 మే 2024 షిఫ్ట్ 1 సోషల్ మెథడాలజీ. భౌగోళిక శాస్త్రమును బోధించడం ద్వారా ఉపాధ్యాయుడు అభ్యాసకులలో ఈ నైపుణ్యాలను పెంపొందింపజేయవచ్చును. ఏ పటం, బి పరిశీలన, సి క్షేత్ర అధ్యయన, డి సమయ భావన. సరైన సమాధానాన్ని గుర్తించుము. ఆన్సర్ 4 ABCD. పరిశ్రమలు, రేడియో కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వేల వంటివి ఈ దిగువ వనరులకు చెందుతాయి. 1 సహజ, 2 మానవులు తయారు చేసిన, 3 ముద్రిత, 4 కృత్రిమ. ఆన్సర్ 2 మానవులు తయారు చేసిన. తరగతి గదిలో బాల కార్మికులు, వాటి పర్యవసానాలు అనే భావనను వివరించుటకు ఈ వ్యూహం ఉపాధ్యాయునికి ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది. 1 చర్చ, 2 పరిశీలన, 3 పర్యవేక్షిత అధ్యయనం, 4 బృంద పని. ఆన్సర్ 1 చర్చ. పాఠశాలలో విద్యాపరమైన సమస్యలను చర్చించుటకై తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాల సమావేశాలను నిర్వహించుట ద్వారా ఉపాధ్యాయుడు 1 పాఠశాలను సమాజం వద్దకు తీసుకువెళ్ళాడు, 2 సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకువెళ్ళాడు, 3 పాఠశాల శిబిరాలను నిర్వహించాడు, 4 ద్వితీయ వనరుల నుండి విరాళాలను సేకరించాడు. ఆన్సర్ 2 సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకువెళ్ళాడు. ఈ మూల్యాంకనం ద్వారా ఉపాధ్యాయుడు కోర్సు పూర్తయిన పిదప విద్యార్థి యొక్క అభ్యసన ఫలితాలను మాపనం చేయవచ్చును. 1 ప్రాయక్తిక, 2 నిర్మాణాత్మక, 3 సంగ్రహణాత్మక, 4 లోప నిర్ధారణ. ఆన్సర్ 3 సంగ్రహణాత్మక. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం ఉపాధ్యాయుడు విద్యార్థులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తరగతి గదిలో ఈ దిగువ కృత్యమును నిర్వహించవచ్చును. 1 ప్రాజెక్టు పని, 2 ఇంటి పని, 3 లఘు పరీక్ష, 4 యూనిట్ పరీక్ష. ఆన్సర్ 3 లఘు పరీక్ష. ది ఐడియల్ ఆఫ్ జస్టిస్ అనే గ్రంథం ఈ క్రింది సాంఘిక శాస్త్ర మేధావి యొక్క కృషి ఫలితం. 1 అమర్త్య సేన్, 2 మ్యాక్స్ వెబర్, 3 కారల్ మార్క్స్, 4 చాణక్య. ఆన్సర్ 1 అమర్త్య సేన్. సామాజిక శాస్త్రవేత్తలు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తులు, సంఘ సంస్కర్తల జీవిత చరిత్రలను విద్యార్థులకు బోధించడం ద్వారా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వారిలో ముఖ్యంగా ఈ విలువలను పెంపొందింపచేయవచ్చును. 1 మనోవైజ్ఞానిక, 2 సాంస్కృతిక, 3 వృత్తిపర, 4 ఉత్తేజాన్ని పెంపొందించే. ఆన్సర్ 4 ఉత్తేజాన్ని పెంపొందించే. తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఈ కింది వాని మౌలిక మార్గదర్శకాల ప్రకారం రూపొందించబడినవి. ఏ NCF 2005, బి RTE యాక్ట్ 2009, సి SCF 2011,
డి NCFTE 2010. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆన్సర్ 4 ABCD. సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించుము. 1 ఆగమన పద్ధతి సాధారణీకరణములను రూపొందించడంలో కూడి ఉంటుంది. 2 కథాకథన పద్ధతి విద్యార్థి కేంద్రీకృత పద్ధతితో కూడి ఉంటుంది. 3 ప్రాజెక్టు పద్ధతి సహజ పరిసరాలతో కూడి ఉంటుంది. 4 సమస్య పరిష్కార పద్ధతి నిగమనాత్మక దృక్పథాన్ని కలిగి ఉంటుంది. ఆన్సర్ 2 కథాకథన పద్ధతి విద్యార్థి కేంద్రీకృత పద్ధతితో కూడి ఉంటుంది. 9వ తరగతి విద్యార్థులకు పర్వతాలు, పీఠభూములు, ఎడారులు, లోయలకు సంబంధించిన భావనల గురించి బోధించుటకు ఈ కింది పటాలు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. 1 రిలీఫ్ పటాలు, 2 రాజకీయ పటాలు, 3 ఆవరణ రేఖ లేదా రూపురేఖ పటాలు, 4 థిమాటిక్ పటాలు. ఆన్సర్ ఈస్ 1 రిలీఫ్ పటాలు. అభ్యసన లక్ష్యాలకు సంబంధించి జాబితా ఏ కింద ఇచ్చిన వాటిని జాబితా బి కింద ఇచ్చిన వానితో జతపరచండి. జాబితా ఏ, జాబితా బి అనువర్తించుట, ప్రయాణంలో ట్రాఫిక్ రూల్స్ పాటించుట, బి మూల్యాంకనం చేయుట, ఇంటర్నెట్ విపరీతంగా వాడటంపై నిర్ణయం తీసుకొనుట, సి సృష్టించుట, నూతన ఆలోచనలను ఆవిర్భవింపచేయుట, డి విశ్లేషించుట, విషయాల మధ్య తార్కిక సంబంధాలు తెలుసుకొనుట. ఆన్సర్ ఈస్ 3. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.